ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు ముస్లింలు హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి వేల మంది ములనాల సంగతి ఏంటి వేల మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా దైవజనులారా మన ఆత్మను మనం అమ్ముకుంటావా ఇస్కరియోతు యూదాలాగా అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవుని మనకి ఇస్తున్నారా ₹1,00,000 లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తిపరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు రండి కలిసి పోరాడదాం మనం అమ్ముడు పోవద్దు మన పార్టీని మనం గెలిపించుకుందాం 7569441275 ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెప్దాం మనల్ని మనం కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు ముస్లింలు హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి వేల మంది ములనాల సంగతి ఏంటి వేల మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా దైవజనులారా మన ఆత్మను మనం అమ్ముకుంటావా ఇస్కరియోతు యూదాలాగా అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవుని మనకి ఇస్తున్నారా ₹1,00,000 లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తిపరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు రండి కలిసి పోరాడదాం మనం అమ్ముడు పోవద్దు మన పార్టీని మనం గెలిపించుకుందాం 7569441275 ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెప్దాం మనల్ని మనం కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు ముస్లింలు హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి వేల మంది ములనాల సంగతి ఏంటి వేల మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా దైవజనులారా మన ఆత్మను మనం అమ్ముకుంటావా ఇస్కరియోతు యూదాలాగా అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవుని మనకి ఇస్తున్నారా ₹1,00,000 లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తిపరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు రండి కలిసి పోరాడదాం మనం అమ్ముడు పోవద్దు మన పార్టీని మనం గెలిపించుకుందాం 7569441275 ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెప్దాం మనల్ని మనం కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు ముస్లింలు హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి వేల మంది ములనాల సంగతి ఏంటి వేల మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా దైవజనులారా మన ఆత్మను మనం అమ్ముకుంటావా ఇస్కరియోతు యూదాలాగా అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవుని మనకి ఇస్తున్నారా ₹1,00,000 లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తిపరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు రండి
కలిసి పోరాడదాం. మనం అమ్ముడు పోవద్దు. మన పార్టీని మనం గెలిపించుకుందాం. 7569441275 ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెప్దాం. మనల్ని మనం కాపాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా? మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా. ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? 1,000 మంది ములనాల సంగతి ఏంటి? 1,000 మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి? అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా. దైవజనులారా, మన ఆత్మను మనం అమ్ముకుంటావా ఇస్కరియోతు యూదాలాగా? అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవుని మనకి ఇస్తున్నారా? ₹1,00,000 లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తిపరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు. రండి కలిసి పోరాడదాం. మనం అమ్ముడు పోవద్దు. మన పార్టీని మనం గెలిపించుకుందాం. 7569441275 ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెప్దాం. మనల్ని మనం కాపాడుకుందాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.